ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏమనుకుంటున్నారు? ఏం డిమాండ్? దీంట్లో ఎక్కువ మంది ఈ సమస్య న్యాయవాదుల సమస్య అనే భావం పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. ఇటు ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తులు. కానీ ఈరోజు కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా అస్తిత్వం ఎక్కడుంటుందో ఉద్యమం అక్కడ వస్తుంది అనేటు దీనికి అస్తిత్వం ఏదో లాయర్లకు వచ్చింది కాబట్టి లాయర్లు ముందుకు వచ్చారనే భావన జనంలోకి వెళ్తుంది. కానీ ఈ అస్తిత్వం అనేది లాయర్లది కాదు, అందరి ప్రజానీకాంత అస్తిత్వం. ఎవరైతే 50 గజాల నుంచి ఇంకా ఎంతైనా భూములు ఉంటాయో, ఆస్తులు ఉంటాయో, వాళ్ళందరికీ అస్తిత్వ సమస్య వచ్చింది అనేది తెలిసింది. కానీ న్యాయవాదులు ఎందుకు ముందుకు వచ్చారు అనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. న్యాయవాదులు న్యాయపరంగా ప్రజాపక్షాన కోర్టుల్లో వాదించి వాళ్ళకి మంచి చేయడం కోసం ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు, వాళ్ళ వృత్తి అది. కాబట్టి ఈ చట్టం వచ్చినప్పుడు ఈ చట్టం గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అని చెప్పని సామాన్య మానవుడు మాకు ప్రశ్నించేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము ఈరోజు గళం ఇప్పకపోతే ఆ సమాధానం చెప్పలేమేమో దానికోసం ఈరోజు న్యాయవాదులందరూ కూడా ఈ విధంగా రోడ్డు మీద రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తప్ప న్యాయవాదులకు వచ్చిన అస్తిత్వ సమస్య కాదు. న్యాయవాదులు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాణి వినిపించగలుగుతారు ప్రజల తరఫున. కానీ ఎక్కడైతే అది న్యాయబద్ధంగా ఉంటుందో అక్కడి నుంచి వేరే చోట పోవడం అనేది ఇది మంచిది కాదు. ఇది ప్రజలకు కూడా మంచి విధానం కాదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము తెలియజేయడం కోసం ప్రభుత్వానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆ చట్టాన్ని వెనక్కి చేయటమా, మార్పులు చేసుకోవటమా, లేకపోతే ప్రస్తుతం దాన్ని సస్పెండ్ చేయటం అనేది వాళ్ళు ఇది తీసుకుంటే ప్రజామన్నలు పొందటానికైతే వీలు పడుతుంది. లేదంటే ప్రజల నుంచి వాళ్ళు వ్యతిరేకతకి గురవుతారని చెప్పని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జ్యుడిషియరీ అధికారాలని ఎవరైతే ఎగ్జిక్యూటివ్ నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వం తీసుకోవటం ఎలా అనిపిస్తుంది? ఒక విధంగా చెప్పాలి అని చెప్పానంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి మొదటి సామెత. అదేవిధంగా న్యాయస్థానాలను మొదటి నుంచి కూడా సపరేట్ బాడీ అని ఎందుకు పెట్టారు అని చెప్పానంటే, ఒక కలెక్టర్ గారి దగ్గర కోర్టు నడుస్తూ ఉంటుంది, మేము కేసు చేస్తూ ఉంటాము. ఒక ప్రజాప్రతినిధి వస్తే కలెక్టర్ గారు లేచి వెళ్తాడు. అదే ఇక్కడ మేజిస్ట్రేట్ సైతం కూడా మినిస్టర్ వచ్చినా లేచే పరిస్థితి ఉండదు, ఎందుకంటే కోర్టుకు ఆ పవర్స్ ఉన్నాయి. కాబట్టి అది ఇక్కడ జరిగితేనే న్యాయబద్ధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. కానీ ఇది వాళ్ళందరికీ కాస్త ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులకి దాన్ని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని వాళ్ళకు అనుసరణలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి ఈ అధికారాలు అప్పచెబితే వాళ్ళకు అనుసరణలో పడి వాళ్ళు చెప్పినట్టు చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్న రాజకీయ నాయకుల కుట్ర తప్పితే ఇది వేరేదేం కాదు. సామాన్య మానవులకు న్యాయం చేయాల్సిన వచ్చినటువంటి చట్టం అయితే కాదు అని చెప్పని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని రద్దు చేయకుండా పెండింగ్లో పెట్టిందని? ప్రభుత్వం ఇక రద్దు చేయకుండా పెండింగ్లో పెట్టాలని అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి వాళ్ళు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పబ్లిక్లో 29 రాష్ట్రాలు ఎవరూ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయించారు. ఎందుకంటే ఏదన్నా ఒక విషయాన్ని కనిపెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళ 10 మంది మీద ప్రయోగించాలి కాబట్టి ఆ ప్రయోగం మన మీద జరిగింది తప్పితే వేరేదేం కాదు. వీళ్ళు ఇప్పుడైనా కనువిప్పు కలిగి వాళ్ళు రద్దు చేయాలన్నా చేయొచ్చు, లేకపోతే ప్రస్తుతానికి సస్పెండ్ చేయాలన్నా చేయొచ్చు. కానీ ఎలక్షన్లు కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కనువిప్పు కలిగి ముందుకు వస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాము. ప్రజలు ఎలా ఇన్వాల్వ్ కావాలంటారు దీని రద్దుకు సంబంధించి? ఎందుకంటే చాలామందికి తెలియని పరిస్థితి, మీరు అవగాహన దిశగా అడ్వకేట్లే లీడ్ తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇంకా చాలామంది ప్రజలకు తెలియదు. ప్రజలు ఎలా ముందుకు రావాలి? ఈ వాళ్ళ యొక్క భూ హక్కుని ఏదైతే పొలిటికల్ చేతుల్లోకి లేదా అధికారుల చేతుల్లో కాకుండా జ్యుడిషియరీ దగ్గరే న్యాయం పొందాలండి. వాస్తవంగా ప్రజలు కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వామపక్షాలు కానివ్వండి, వాళ్ళకు తోడుగా ఏ విధంగా అయితే రైతు సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, మీకు ఈ భూమి ఉంది, సామాన్యుడు ఒక 50 గజాలు ఇల్లు వేసుకున్నాడు, వాడికి ఏ కాగితాలు లేవు, కానీ తాత ముత్తాల తరాల నుంచి దాంట్లోనే ఉంటున్నాడు. కానీ ఈరోజు నాకు ఈ భూమి ఉందని చెప్పి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని చెప్పుకుంటే నా దగ్గర ఏం కాగితం లేదు కాబట్టి అది వేరే వ్యక్తి లాక్కునే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ భూములు మొత్తం పురాతన కాలంలో ఏ జమీందారు వంశానికి చెందిన ఉంటాయి. వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పంటే వీళ్ళందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని సంబంధించి ప్రతి సామాన్య మానవుడు కూడా ముందుకు వచ్చి వాళ్ళ గళాన్ని కూడా ఇప్పి వాళ్ళ నిరసన కూడా తెలియజేసిన రోజు ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు, ఆ విషయంలో గవర్నమెంట్ కూడా వెనక్కి తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ఎస్ఎం సుబాని, అడ్వకేట్.